అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. మామూలుగా ఎప్పుడైనా అధికార పార్టీ వాళ్లకు మధ్యలో వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్కి అనుగుణంగా కాంగ్రెస్ మంచి ఫలితాలను చూపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇంప్రెసివ్ ఫలితాలను కాంగ్రెస్ చేజిక్కించుకోగలిగింది. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా స్థిరపడటానికి ఈ ఎలక్షన్స్ తప్పకుండా దోహదం చేస్తాయి. ఆయన మొన్న చెప్పినట్టుగా 2028 కానీ 29 కానీ ఆయన దృష్టిలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో ఎలక్షన్లు కూడా 29లోనే ఉంటాయని చెప్పారు. అప్పటిదాకా నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. ఆ పైన 5 సంవత్సరాలు కూడా నేనేనన్నాడు. ఆ పైన 5 సంవత్సరాలు ఎటున్నా 29 దాకానా 28 దాకానో ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయో అప్పటిదాకా ఆయన నాయకత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి లోకల్ బాడీస్ అన్నీ గెలుచుకుంటూ వస్తున్నాడు. 1-2 బై ఎలక్షన్స్లో కూడా విజయాన్ని సాధించాడు. ఆ రకంగా తన నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ఆయన కాంగ్రెస్లో బలపరుచుకుంటూ ఉన్నాడు, నిలబెట్టుకుంటూ ఉన్నాడు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ ఒక రకంగా కాంగ్రెస్ విజయం ఎంత ముందుకెళ్ళిందో అదే రకంగా బీజేపీ బీఆర్ఎస్ బలహీనత కూడా దానికి బాగా దోహదం చేశాయి కాంగ్రెస్ గెలవటానికి. బీఆర్ఎస్ ఒక రకంగా ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించటంలో సరిగా ముందుకెళ్ళలేకపోతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి స్కాండల్స్ను బయటికి తీసి బీఆర్ఎస్ను బాగా ప్రెషర్లో కాంగ్రెస్ పెడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు, ఫార్ములా రేస్ కేసు, ఇట్లా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దానికి చాలా పబ్లిసిటీ ఇవ్వటం, ఆ ఎంక్వైరీలు పూర్తి కాకుండా అట్లాగే కొనసాగేటట్టు రోజుకొక కొత్త అంశాన్ని బయటికి తీసుకురావటం, ఈ రకంగా ఫుల్ ప్రెషర్ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతూ ఉన్నది. దానికి తోడు ఇంటర్నల్గా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి కుమ్ములాట, కవిత గారు బయటికి వెళ్ళటం, ఆమె చాలా అంశాల మీద బీఆర్ఎస్ నాయకత్వాన్ని నిలదీయటం విత్ ఎవిడెన్స్, ఇవన్నీ కలిసి బీఆర్ఎస్ కొంతవరకు బలహీనపడటానికి దోహదం చేశాయి. ఇక బీజేపీ అంటారా, చక్కని అవకాశం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి పార్టీ ప్రధానంగా బీజేపీ తెలంగాణలో. వీళ్ళు ఈరోజే కాదు, అంతకుముందు ఎలక్షన్స్ 2023 ఎలక్షన్స్కు ముందు ఎప్పుడైతే మంచి ఊపులో కాంగ్రెస్ యొక్క ప్లేస్ను రీప్లేస్ చేయడానికి బలమవుతూ ముందుకు పోతూ ఉన్నారో ఆ క్షణంలో బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయ్యి బండి సంజయ్ గారిని తీయటంతోనే వాళ్ళ డౌన్ఫాల్ ప్రారంభమైంది. ఎప్పుడైనా ఒక ఊపు అనేది, ఒక పొలిటికల్ స్పేస్ అనేది వచ్చినప్పుడు దాన్ని చేజిక్కించుకోవాలి. ఆ చేజిక్కించుకోవడంలో విఫలమైతే ఎప్పుడూ రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఉండదు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దానిని అవకాశంగా తీసుకొని చేగించుకుంటే మీరు ఉంటారు, లేకపోతే ఇంకోళ్ళు ఆక్యుపై చేస్తారు. ఎగ్జాక్ట్గా తెలంగాణలో అదే అయింది. బీజేపీ ఆ స్పేస్ను, యాంటీ బీఆర్ఎస్ స్పేస్ను ఆక్యుపై చేసుకోవటంలో విఫలమై కావటంతో ఆ స్పేస్ను కాంగ్రెస్ ఆక్యుపై చేసుకున్నది. కాంగ్రెస్ ఎట్లా ఆక్యుపై చేసుకుందంటే పవర్లోకి వచ్చే రకంగా ఆక్యుపై చేసుకున్నది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అపోజిషన్ స్పేస్ కోసం బీఆర్ఎస్తో పోటీ పడాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. బీఆర్ఎస్ వీకన్ అవుతున్నది, కానీ బాగా వీకన్ కాలేదు. బీజేపీ అంతగా ఎదగటం లేదు. సో ఇదొక పెద్ద డైలమా బీజేపీకి ఈరోజు తెలంగాణలో నిల్చున్నది. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి బీజేపీకి బీఆర్ఎస్కు?
ఒకటి, బీజేపీ చేసిన మంచి పని ఎన్డీఏ కూటమిని తెలంగాణలో రానివ్వకపోవటం. ఒకవేళ ఎన్డీఏ కూటమిని కనుక తెలంగాణలో రానిచ్చి తెలుగుదేశం జనసేనతో కలిసి పోటీ చేస్తుంటే ఇంకో 200 సీట్లు తప్పకుండా ఎక్స్ట్రా బీజేపీకి వచ్చి ఉండేవి. ఇప్పుడున్న 300 చిల్లర నుంచి 500 చిల్లర దాకా ఈజీగా వెళ్ళి ఉండేవాడు. కానీ దానివల్ల పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రాలోను తెలంగాణలోనూ పర్మనెంట్గా మిగిలిన 2 మిత్రపక్షాల మీద ఆధారపడిపోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడి ఉండేది. దీర్ఘకాలంలో అది మంచిది కాదు. సో ఆ రకంలో కొంత తగ్గినా కానీ తెలుగుదేశాన్ని జనసేనను కలిసి ముందుకు పోకపోవటం అనేది బీజేపీ చేసినటువంటి ఒక మంచి నిర్ణయం. జనసేన పెద్దగా తెలంగాణలో ప్రభావం పెట్టేటటువంటి అవకాశం లేదు. కానీ తెలుగుదేశానికి తెలంగాణలో కూడా ఒక సామాజిక వర్గం స్పెసిఫిక్గా కొంత బలం అయితే తప్పకుండా ఉన్నది. ఆ బలం ఈరోజు బీజేపీ తెలుగుదేశం కలిసి ఎన్టీఏ లాగా పోటీ చేసి ఉంటే బీజేపీకి కూర్చుండేది. ఆ కలయిక లేనప్పుడు అది కాంగ్రెస్కు పోయింది. అందుకనే ఖమ్మం లాంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ చాలా మంచి ఫలితాలను చూపెట్టగలిగింది. బట్ లాంగ్ రన్లో బీజేపీ సొంతంగా ఎదగటానికి ప్రయత్నం చేయటమే తెలంగాణలో మంచిది. కానీ 2028 కానీ 29 ఎన్నికలకు సొంతగా పోతుందా, బీఆర్ఎస్తో కలిసిపోతుందా, అది కూడా చాలా అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. ఎందుకనంటే ఎప్పుడు కూడా బీజేపీకి కేంద్రంలో కాంగ్రెస్ ఎంత తగ్గితే బీజేపీకి అంత మంచిది. బీజేపీ బీఆర్ఎస్ కలవకపోతే తిరిగి 2028లో కాంగ్రెస్ మంచిగా ఫలితాలు సాధించే అవకాశాలు ఈరోజు తెలంగాణలో ఒప్పిస్తున్నాయి. అదే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మొత్తం పిక్చరే తారుమారయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అఫ్కోర్స్ 2-3 అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి, బీఆర్ఎస్ ఎంత వీకన్ అవుతున్నది, ప్రజలు బీఆర్ఎస్ని ఇంకా నమ్ముతున్నారా? ఒకవేళ ప్రజలే నమ్మకుండా బీఆర్ఎస్ ఇంకా వీకన్ అయితే అప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం వల్ల పెద్దగా బీజేపీకి ఒరిగేది ఉండదు. బట్ బీఆర్ఎస్ అట్లాగే స్ట్రాంగ్ అవుతూ రాను రాను కాంగ్రెస్ డిస్క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటే అప్పుడు బీఆర్ఎస్తో బీజేపీ పెట్టుకునే అవకాశాలు 2028లో జాస్తిగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. దీనికి కారణాలు అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ డామినెంట్గా ఎక్కువ సీట్లు అడిగేటటువంటి అవకాశం లేదు. బీజేపీతో చాలా అందిపుచ్చుకొని కోయలేషన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది బీజేపీకి అడ్వాంటేజ్ కావచ్చు, బీఆర్ఎస్ కూడా అది అడ్వాంటేజ్ అవుతుంది. కాంగ్రెస్ని కట్టడి చేయడంలో ఇది బాగా బీజేపీకి ఉపయోగపడవచ్చు. కాంగ్రెస్కు 10 సీట్లు తగ్గాయనుకో అది ఎప్పుడు కూడా కేంద్రంలో బీజేపీకి అనుకూలంగానే ఉంటుంది. సో ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున్న ఈ ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి చూస్తుంటే 2028 నాటికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేటటువంటి అవకాశాలు నాకు తెలంగాణలో ఎక్కువగా అవుపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ విషయం అంటావా, ఈరోజు చాలా చక్కగా ఫలితాలు చూపెట్టగలిగింది. కానీ ఇంటర్నల్ డైనమిక్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కాంగ్రెస్ని దెబ్బతీసేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఆ నైని కోల్ బ్లాక్ విషయంలో జరిగిన విషయాలు కానీ వీటికి కానీ అవి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చేయగలిగారంటే అది వీళ్ళ బలం కన్నా బీఆర్ఎస్ బీజేపీల బలహీనత. బీఆర్ఎస్ బీజేపీలు పుంజుకొని గట్టిగా నిలబడగలిగితే కాంగ్రెస్కు తప్పకుండా రాను రాను ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలే జాస్తి. ఎందుకనంటే ఒకటి, కంబైన్డ్ లీడర్షిప్ లేదు, ఇంటర్నల్ కుమ్ములాటలు జాస్తిగా ఉన్నాయి, అధిష్టానానికి స్టేట్ మీద కంట్రోల్ లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ ఏదో కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్తూ ఉన్నారు. కానీ అధికారం రాకపోవచ్చు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఈ ఇంటర్నల్ ఇష్యూస్ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ రన్లో నెక్స్ట్ 3-4 ఇయర్స్లో కాంగ్రెస్ వీకన్ అవుతుందే కానీ బలపడేటటువంటి అవకాశం తెలంగాణలో తక్కువ. బట్ ఆ వీకన్ అయిన కాంగ్రెస్ స్పేస్ను ఎవరు ఆక్యుపై చేస్తారు, బీజేపీకి ఆక్యుపై చేయడానికి చక్కని అవకాశం. బట్ చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా
సదాన్ తెలంగాణలో ఎట్లా బలపడాలి అనే దాని మీద గట్టిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేని నాడు బై డిఫాల్ట్ ఆ స్పేస్ను బీఆర్ఎస్ ఆక్యుపై చేసుకునేటటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.